నెల్లూరు నగరం పరిధిలో జాతీయ రహదారి 16పై ఎన్టీఆర్ నగర్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలోని ఆయన ఛాంబర్లో కలుసుకొని ఫ్లైఓవర్ అంశాలపై చర్చించారు. శ్రీ వేణుగోపాల స్వామి డిగ్రీ కళాశాల ఎన్టీఆర్ నగర్ సమీపంలో NH-16పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని వివరించారు. నెల్లూరు నగరం నుండి భారీ ట్రాఫిక్ ను మళ్లించడానికి NHAI అధికారులు మొదట బైపాస్ రోడ్డును అభివృద్ధి చేశారని, అయితే నగరం వేగంగా విస్తరిస్తూ NH-16 యొక్క బైపాస్ రోడ్డు ఇప్పుడు నగరంలోని కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఎన్టీఆర్ నగర్, చెరుకుతోట, పద్మావతి, గ్రీన్ సిటీ, నిర్మలా లేఅవుట్, వేపదొరువు ప్రాంతాలు భాగమయ్యాయన్నారు. దీని ఫలితంగా 4 లైన్లను ఉన్న జాతీయ రహదారి 16కు ఇరువైపులా రోజంతా భారీ సంఖ్యలో పాదచారులు మరియు వాహనాల రాకపోకలు జరుగుతున్నాయని చెప్పారు. వాహన రాకపోకలు పెరగడం వల్ల శ్రీ వేణుగోపాల స్వామి డిగ్రీ కళాశాల ఎన్టీఆర్ నగర్ సమీపంలో ట్రాఫిక్ వల్ల చాలా ప్రమాదాలకు కారణమవుతుందని, గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రదేశంలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించాయన్నారు. దీని ఫలితంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది శాశ్వత వైకల్యాలు, తీవ్ర గాయాల పాలయ్యారని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జంక్షన్ వద్ద సురక్షిత ప్రయాణానికి రోడ్డు, ఓవర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సంతోష్ కుమార్ యాదవ్ ఎన్టీఆర్ నగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తామని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.